ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటివరకు చాలా మంచి మాటలు మనం అందరూ విన్నామండి. లక్ష్మి చెప్పింది మన సొలొమోన్ గారి గురించి. ఆయన అనుభవించిన అనుభవం అసలు ఎవరో ఇంకా అనుభవించలేదేమో. భోగభాగ్యాల్లో అన్ని విషయాల్లో కూడా ఆయన అంతా అనుభవించేశాడు. ఇది బైబిల్లో ఎందుకు రాయించాడంటే ఇక మీరు వాటి గురించి ఆలోచించవద్దు, వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. ఆయన అనుభవించి తేల్చి చెప్పిన మాట ఏంటంటే సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఏది మరి లాభం? చూడండి, అదే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. ఇదియే మానవాడికి విధి అంటండి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు వరకు కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం బతికితే ఆరోగ్యం, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బతికితే ఆయుష్, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బతికితే పరలోకం, దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికితే నెమ్మది, శాంతి, సమాధానం. ఇంకో వచనం చూద్దామండి. మన్నైనది వెనుకటి వలె, వెనకటి వలె మరలా అంటే ఇక్కడ మరలా అంటే మన్నైనది చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. అంటే మనం భూమి నుండే వచ్చాం, భూమిలో ఉన్న మట్టిలో నుంచే మనం వచ్చాం. మరి ఈ మన్ను, ఈ శరీరం మన్ను కాబట్టి మన్నులోకి చేరును. ఆత్మ తాను చేసిన దేవుని వద్దకు మరలిపోవును. మరి అందరూ దేవుడిని నమ్ముకోలేదు కదండి. అందరూ నమ్ముకున్నారా దేవుణ్ణి? దేవుని వద్దకు చేరునంటే మనం మాత్రం పరలోకం చేరాలి. ప్రతి ఆత్మ దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అది పరలోకం కానివచ్చు, నరకం కానివచ్చు. మనం మాత్రం పరదేశికే వెళ్ళాలి. మరి వారు చెప్పిన పాఠం కూడా చాలా బాగుందండి. దేవుని కొరకు ఆలోచించిన వ్యక్తి, బ్రతికిన వ్యక్తి, అతను నీతి క్రియలన్నింటిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. అతనికి ఆయుష్నిచ్చాడు. అలాగే దేవుని కొరకు బ్రతుకుతున్నాము అని అనుకుంటున్న వారి గురించి కూడా ఉన్నది. మరి వీళ్ళు కూడా బతికేస్తున్నారు. దేవుడిలో ఉన్నాం అనుకుంటూ దేవుని కొరకు బ్రతకని వాళ్ళ గురించి కూడా చెప్పాడు. బ్రతకని వారి గురించి ఎందుకు చెప్పాడంటే మార్పు చెందాలని. అసలు దేవుళ్ళు ఎరగని వారు అన్ని జనాలు ఉన్నారు, వాళ్ళు మారాలని. ప్రతి ఒక్కరు బతికేస్తున్నాం. వాళ్ళు అలా బతుకుతున్నారు, ఇలా బతుకుతున్నారు, ఏం జరగట్లేదు ఏంటి అనుకోవద్దు. న్యాయాధిపతి ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు. ఈ లోపల మనం మార్పు చెంది దేవుడి కోసం బ్రతికి పరలోకం చేరాలనేది ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఉంది. మనం దేవుడి వద్దకు చేరడానికి మంచి దగ్గరలోకి వచ్చాం కాబట్టి ఈ మాటని మనం తెలియని వారికి తెలియచెప్పి మనం దేవుని కొరకు బ్రతకాలి. ఆఖరికి ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, పరలోకముందున్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన నీ లేఖనాల్లోంచి ఎన్నో జ్ఞానమైన విషయాలు నీ పిల్లల ద్వారా మేము విన్నాము తండ్రి. మరి విన్న మాటల ప్రకారంగా మేము బ్రతకగలగటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న మాటలు ప్రకారంగా మేము బ్రతకకపోతే నాయన మమ్మల్ని మేము మోసగించుకుని వారు అయిపోతాం, భయంకరమైన నరకాగ్ని పాలైపోతాం తండ్రి అని హెచ్చరించావు నాయన. కాబట్టి విన్న మాటల ప్రకారంగా మా నడవడికలు మార్చుకొని కొద్దిపాటి లోపాలుంటే సరిచేసుకొని పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి మా జీవితకాలం అంతా నీకు నమ్మకంగా బ్రతికి అనేక మందికి నేను నీ వాక్యం చెప్తున్న మేము మమ్మల్ని మేము రక్షించుకోవాలి తండ్రి. మమ్మల్ని మేము రక్షించుకొని మేమందరం పరలోకంలో నీ సన్నిధిని చేరే భాగ్యం ఎక్కడున్నా మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు దేవుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.